కళ్యాణం, స్వామివారి దివ్య కళ్యాణం ఎంతో వైభవితంగా భక్తులు వేలాదిగా తరలి వచ్చి తిరుమల తిరుపతి తరహాలో ఇక్కడే కళ్యాణం మనం చూస్తున్నామా, మనం తిరుపతిలో ఉన్నామా, కోనసీమ తిరుమల వాడపల్లిలో ఉన్నామా, స్వయంగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో కళ్యాణంలో పాలు పంచుకున్నట్టుగా ఈ స్వామివారి యొక్క కళ్యాణాలు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవములు సాయంత్రం 6-7 గంటల మధ్య ప్రారంభం కాబోతూ ఉన్నాయి. అదేవిధంగా భక్తులు కూడా తండోపతండోలుగా వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. ప్రతి శనివారం 7 వారాల వెంకన్న, 7 శనివారములు, 7 ప్రదక్షిణలు, 7 జన్మల పాప పుణ్యం ఉండాలి అన్నట్టుగా ఈనాడు ఇక్కడ కార్యక్రమాలు స్వామివారిని దర్శించుకున్న భక్తులందరూ కూడా పునీతులవుతూ ఉన్నారు. రోజు రోజుకి భక్తులు ఎంతో తరలి వచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. ఈనాడు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవటం, ఇప్పుడు రథోత్సవంలో పాలు పంచుకున్నాను, సాయంత్రం కళ్యాణోత్సవంలో పాలు పంచుకునే అదృష్టం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నాకు కలిగినందుకు ప్రజలందరికీ, కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి, నాకు అవకాశం ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమి నేతలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వామివారి యొక్క కళ్యాణంలో అందరూ పాల్గొని తరించి స్వామివారి కరుణకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిన్నటి నుంచి కూడా అంకురార్పణ ధ్వజారోహణతోటి కళ్యాణ కార్యక్రమాలన్నీ ప్రారంభమైనాయి. ఈ రోజున గౌరవ శాసనసభ్యులు, స్థానిక ఎమ్మెల్యే గారైన బండారు సత్యనారాయణ గారు హస్తములతో వారు స్వహస్తాలతోటి ప్రధానికి కూడా మనం లాగడం జరిగింది. రథోత్సవం ప్రారంభమైంది. అలాగే ఇందులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, లోకల్ కళాకారులు, స్థానిక కోలాటం భజన మండలి వారు, స్థానిక ప్రజలు, భక్తులు, ప్రెస్ విలేకరులు, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే ఆరోగ్య శాఖ, వివిధ డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఈవెందో ఆర్డీఓ గారితో సహా వచ్చి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇది అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం 7 గంటలకి స్వామివారి అమ్మవార్లు ఊరేగింపుగా మరి కళ్యాణ వేదిక వద్దకి రావడం, అక్కడ స్వామివారి అమ్మవారి యొక్క దివ్య కళ్యాణం చాలా అద్భుతంగా నిర్వహించడానికి యాజకులు నిర్వర్తిస్తారు. ఈ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి కుటుంబం పాత్రలు అవుతారని ఈ ద్వారా భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో వేయించేస్తున్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో స్వామికి అనుసృతంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి జరిగే దివ్య లీలా కళ్యాణ మహోత్సవ ప్రక్రియ చైత్ర శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు విశేషంగా 5 రోజుల దీక్షగా 7 రోజుల కల్పంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవ ప్రక్రియ ఈ సన్నిధానంలో చాలా సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఇచ్చేసిన భక్తులకి శుభాలు, మంగళాలు కలిగే నిమిత్తమే అత్యంత వైభవంగా అనేక వందల వేల మధ్య భక్తజనుల మధ్య విశేషంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. వైఖాన సాగమోక్త క్రమంగా శ్రీ స్వామివారికి నిత్యోత్సవ, భక్తోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం జరిగే ఈ క్రమం అత్యంత వైభవంగా జరపబడింది. వైఖాన సాగం విధానంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, వరపూజ కైంకర్యం, పాదో ప్రక్షాళన, మధుపర్క సమర్పణ, మధుపర్క ప్రాసన, గోదానం, రక్షాబంధన, సుముహూర్త ప్రక్రియ, ఉభయ దేవేరుల్ని స్వామివారికి కన్యాదానం చేసే ప్రక్రియ, అమ్మవారికి సూత్ర సమర్పణ, అయ్యవారికి యజ్ఞోపవేద సమర్పణ, తలంబ్రాలు, బ్రహ్మముళ్ళు అత్యంత వైభవంగా ఈ కళ్యాణ మహోత్సవం అనేక వేల మంది భక్తుల మధ్యన ఆనందంగా, భక్తిగా, శ్రద్ధగా జరపబడింది. ఓం నమో వెంకటేశాయ.
పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. పూలన్నీ మురిసి విరిసే నేమాలగ తరించగతో మాల సేవతో పులకించగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువినుదులు, అష్టదళ పద్మ అష్టోత్తర శతావళులు, అల అలలు పులకరించు సహస్ర కలచాభిషేకమున, మేము గనక దీవించున స్వామి మీ పరివారము, ఆ కన్నులు కృపా కటాక్షాలకు ఆనవాలు, తిరుపావడకు ముందు నామార్థోన్మితాలు. గోవింద హరి గోపాల హరి, గోవింద 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 గోపాల హరి, గోవింద హరి గోపాల హరి, గోవింద 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 గోపాల హరి. సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు, నిజ పాద దర్శనము మహద్భాగ్యము మహద్భాగ్యము. పరిమళ సహితపు ఆకాశ తీర్థము పరవశమిచ్చే క్షీరాభిషేకము, ఆ పుణ్య జలములు శిరముల పడినా చరితార్థమే కదా ఈ జన్మ.
కరమున నిలచి అలసిపోతివి ఏమో ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చి పసిడి ఉయ్యాలలో ఈ పట్టు పరుపుపై కాసేపు 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 పవణ్యాచల భోగ శ్రీనివాసుడవై జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల దేవర ఈ భాగ్యవంతా మారిరా ఏడు కొండల దేవర ఈ భాగ్యవంతా మారిరా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. పూలన్నీ మురిసి విరిసే నీమాలగ తరించగతో మాల సేవతో పులకించగా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా
సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువినుదులు అష్టదళ పద్మ అష్టోత్తర శతావళులు అల అలలో పులకరించు సహస్ర కలచాభిషేకమున మేము గనక దీవించున స్వామి మీ పరివారము ఆ కన్నులు కృపా కటాక్షాలకు ఆనవాలు తిరుపావడకు ముందు నామార్థోన్మితాలు గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు నిజ పాద దర్శనము మహద్భాగ్యము మహద్భాగ్యము పరిమళ సహితపు ఆకాశ తీర్థము పరవశమిచ్చే క్షీరాభిషేకము ఆ పుణ్య జలములు శిరముల పడినా చరితార్థమే కదా ఈ జన్మ కనికరమున నిలచి అలసిపోతివి ఏమో ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చి పసిడి ఉయ్యాలలో ఈ పట్టు పరుపుపై కాసేపు 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 పవణ్యాచల భోగ శ్రీనివాసుడవై జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద